ఫ్రెండ్స్ మనం తాడేసి అయితే గంట తర్వాత తాడు దగ్గరికి వచ్చాము. ఒక చేప అయితే పడ్డది. అది ఎలాంటి చేప చూద్దాం. మరి మా అన్నయ్య అయితే ఇప్పుడు తీస్తున్నాడు కదా చేపను. ఒకసారి చూడండి. అదిగో గేలం ముళ్ళు చేప వస్తుందని నేను గేలం ముళ్ళు కూడా పట్టుకున్నాను. ఆ గేలం ముళ్ళు అయితే మన బోటు దగ్గరికి వచ్చిన తర్వాత చేపను లాగితే అప్పుడు ఈజీగా మనం తీసుకోవచ్చు. లేదంటే ప్రాణంతో ఉంటే తప్పిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడైతే ఏ విధంగా తీస్తున్నాడో ఒకసారి చూడండి ఆ చేపనైతే. ఎందుకంటే చాలా బరువుగా అయితే వస్తుంది. అది ఎలాంటి చేప మరి చూద్దాం. ఆ చేప కూడా దగ్గరికి వస్తుంది. ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను గేలం ముళ్ళు వేస్తున్నాను. అదిగో గేలం ముళ్ళు కూడా వేస్తాను. మనం తాడు దగ్గరికి అయితే గంట తర్వాత వచ్చామని అన్నాం కదా. ఒకసారి చూడండి ఆ చేప అయితే చనిపోయి ఉంది. దాని అయితే కింగ్ పీస్ అంటారు, కోనం కూడా అంటారు. చాలా పెద్దది, వెయిట్ కూడా ఎక్కువగానే ఉంది. ఒక 9 కేజీల నుంచి 10 కేజీలు పైగా రావచ్చు అనుకుంటున్నాను నేనైతే. అంత వెయిట్ ఉందో. అది చనిపోయి ఉంది. ఆ కింగ్ పీస్ ఎయ్యారకు పడ్డదని కూడా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి. దాన్ని అయితే సావడ అంటారు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా. ఇప్పుడు నేను ఏ విధంగా గేలం ముళ్ళు గుస్తున్నానో ఒకసారి చూడండి, మీకే తెలుస్తుంది. మనమైతే దానికి 3 గేలం ముళ్ళు ఇట్టాం. 1 కాదు 2 కాదు. ఫస్ట్ ఒకటి గుచ్చేసి మధ్యలో ఒకటి గ్యాప్ ఇచ్చేయాలి, మళ్ళీ చివరితో ఒకటి గుచ్చాలి. ఇప్పుడైతే నేను తాడు వేస్తున్నాను చూడండి. ఎలాంటి చేప పడితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.